వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో అనేక ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రవాహంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు సిబ్బంది పెద్ద సాహసం చేయాల్సి వస్తోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా అదే జరిగింది. ఓ గ్రామంలో విద్యుత్ను పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రాణాలకు తెగించి పెద్ద సాహసమే చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడులో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ లైన్పై చెట్లు పడిపోయాయి. దీంతో సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో అక్కడ విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు సిబ్బంది వాగు దాటుకుని వెళ్లారు. వరదల కారణంగా సున్నంపాడు సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో సిబ్బంది తాడుపై నడుచుకుంటూ అవతలి వైపునకు వెళ్లి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఇలా తాడుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యుత్ సిబ్బంది సాహసాన్ని కొందరు మొబైల్స్ లో రికార్డ్ చేశారు. ఆ తాడు జారి కింద పడితే వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నా ఎలాంటి భయము లేకుండా విద్యుత్ సిబ్బంది ఈ సాహసం చేశారు. విధి నిర్వహణకు ఓ విధంగా ప్రాణాలు ఫనంగా పెట్టారనే చెప్పాలి. వీరి సాహసంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఈ ఊరికి వెళ్లడానికి వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభించలేదని స్థానికులు అంటున్నారు. వరదల సమయంలో ఇదొక్కటే మార్గమని, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కాలువ దాటుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి విషయం తెలియటంతో స్పందించిన ఆమె స్వచ్ఛందంగా ప్రొక్లైన్ ఏర్పాటు చేశారు.